యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ మాట మనం చదవగలిగితే, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఈరోజు ప్రభు మనకు గాయం పెడతారు. ఆ గాయం పెట్టడం వల్ల దాని వెనకాల ఒక చాలా పరమార్థమే ఉంటుంది. ఈరోజు దేవుడు నన్ను గాయపరచడం వల్లే ఈరోజు ఒక సేవకుడిగా నేను మార్చబడ్డాను. దేవుడు నన్ను కొట్టడం ద్వారానే ఈరోజు నేను ప్రభు యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించగలుగుతున్నాను. ఈరోజు దేవుడు నన్ను శ్రమల మధ్య నడిపించారు కాబట్టే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన కృప ఎంత గొప్పదో ప్రజలకు వివరించగలుగుతున్నాను. శోధన రాకపోతే నేను ప్రభు దగ్గరికి వచ్చేవాడిని కాదు. గాయం పెట్టకపోతే ఆయన ఎంత విలువైన వారో, ఆయన ఎంత ఉన్నతమైన వారో నేను తెలుసుకుని ఉండేవాడిని కాదేమో. ఆ గాయం పెట్టిన దేవుడే నా గాయాన్ని మానిపాడు. ఆ గాయం పెట్టిన దేవుడే నన్ను స్వస్థపరిచాడు. కొన్ని సమస్యల మధ్యన ప్రభు మనల్ని కావాలని నడిపిస్తారు. ఎందుకో తెలుసా? మన చుట్టూ ఉండే మనుషులు ఎలాంటి వారో నీకు తెలియాలని, మన చుట్టూ ఉండే ప్రజల్ని నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలియాలని, నీ చుట్టూ ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారో నీకు తెలియాలని ప్రభు కొన్నిసార్లు నిన్ను సమస్యల మధ్య నడిపిస్తారు. అంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టారని కాదయ్యా, దేవుడు నిన్ను రాబో దినాల్లో ఉన్నతంగా దీవించబోతున్నారు. తల్లి, నువ్వు సమస్యల మధ్యన వెళ్తున్నావు. ఎన్నో కుటుంబ సమస్యలు నీ హృదయాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఎన్నో మానసిక ఒత్తిడిని కలుగుతున్నాయి. నువ్వు ప్రార్థనాపరుడివే, నువ్వు ప్రార్థనాపరురాలువే, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వారే. అయినను సమస్యలు మీకు ఎందుకు వస్తున్నాయి అంటే, దేవుడు మీకు ఏదో నేర్పించాలని ప్రభు ఆశపడుతున్నారు. నేర్పించడమే కదయ్యా, రాబో దినాల్లో మీ కుటుంబాల్ని ప్రభు ఘనపరచబోతున్నారు. ఆ కీడు వెనకాల ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నాయన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నడూ కంగారు పడద్దు. యోబు అదే ధైర్యంతో భక్తి చేశారు. 2 అంతల దీవెన ఆయన పాదాల దగ్గరికి వచ్చి పడేలాగా దేవుడు చేశారు. యేసేపు కూడా సమస్యల మధ్యన ప్రయాణం చేశారు, కానీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదయ్యా. దేవుడు ఒక ఉన్నతమైన కృపను ఆయన పట్ల చూపించారు. ఆ శోధనలో ప్రభు వారికి ఏదో నేర్పించడానికి ప్రయత్నం చేశారు. వారు నేర్చుకున్నదే రాబో దినాల్లో వారికి ఉపయోగపడింది. వారు చక్కటి పరిపాలకులుగా మార్చబడ్డారు.